సృజన మంజరి ప్రజెంట్స్ నాప్ టైమ్ స్టోరీస్. పుజికనలు కథ చెప్తాను, ఊకోటానికి రెడీగా ఉండండి. ర్యాట్ అండ్ పిజన్స్ ఫ్రెండ్షిప్ స్టోరీ చెప్పుకుందాం ఇప్పుడు. ర్యాట్ అంటే ఎలుక, పిజన్స్ అంటే పావురాలు. చాలా స్నేహంగా ఉండేవి. పిజన్స్ జీ అని ఎగురుకుంటా ఇండియాలో ఉన్న తాజ్ మహల్, అలానే చైనాలో ఉన్న ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, అలానే దుబాయ్ లో ఉన్న మిరాకిల్ గార్డెన్, అలానే అమెరికాలో ఉన్న చెర్రీ బ్లాసమ్, అలానే అమెరికా కెనడా బోర్డర్ లో ఉన్న నైగరా ఫాల్స్, ఇలా అన్ని ప్లేసెస్ చూసుకొని మీరు వెకేషన్స్ కి వెళ్ళి తర్వాత మీ ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు ఎలా కబుర్లు చెప్పుకుంటారో అలాగా ర్యాట్ దగ్గరకు వచ్చి అన్ని వింతల విశేషాలన్నీ చెప్తూ చాలా స్నేహంగా ఉండేవి. ఒకరోజు జీ అని పిజన్స్ ఎగురుకుంటా మంచి మంచి ప్లేసెస్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అలా ఎగిరి ఎగిరి అలసిపోయి వాటికి బాగా ఆకలి వేసింది. అలా చూడగానే పక్కన డాబా మీద ఏవో గ్రెయిన్స్ ఆరబెట్టి ఉంటాయి. వెళ్ళి చక్కగా తినేసి వెళ్ళిపోయాయి. అప్పుడే ఆ ఇంటి యజమాని వచ్చి గ్రెయిన్స్ చూసి, అయ్యో ఏమైపోయాయి, గ్రెయిన్స్ అని తగ్గిపోయాయి అని, ఓకే నెక్స్ట్ డే మనం జాగ్రత్తగా ఉండాలి, వాటిల్ని పట్టేసేయాలి, బర్డ్స్ వచ్చి తినేస్తున్నట్టున్నాయి అని చెప్పి అనుకుంటాడు. పాపం ఈ విషయం పిజన్స్ కి తెలియదు కదా. నెక్స్ట్ డే కూడా వచ్చి హ్యాపీగా తినేస్తూ ఉన్నాయి. ఈ లోపల యజమాని వచ్చి నెట్ వేసేస్తాడు. అప్పుడు పిజన్స్ ఎగరలేవు కదా, అయ్యో మనం ఇలా బందీ అయిపోయామేంటి నెట్ లో అని బాధపడుతూ ఉంటాయి. ఈ లోపల ఒక పిజన్, క్లవర్ పిజన్ ఏమంటుంది, మనందరం ఒకేసారి ఫ్లై అవుతాం, చక్కగా మన ఫ్రెండ్ ర్యాట్ దగ్గరికి వెళ్ళిపోతాము, ర్యాట్ మనల్ని సేవ్ చేస్తుంది నెట్ నుంచి అని చెప్పి సలహా ఇస్తుంది. అప్పుడు పిజన్స్ అన్ని ఒకేసారి జీ అని ఎగిరిపోతాయి. అయ్యో అని చెప్పి బాధపడుతూ ఉండిపోతాడు ఆ ఇంటి యజమాని. ఆ పిజన్స్ అలా ఎగురుకుంటూ వెళ్ళి ర్యాట్ దగ్గరికి వెళ్తాయి. హలో మై డియర్ ఫ్రెండ్ ర్యాట్, ప్లీజ్ హెల్ప్ అస్ అని చెప్పేసి అరుస్తాయి. అప్పుడు ర్యాట్ వచ్చి, అయ్యో ఉండండి నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి తన షార్ప్ టీత్ కట్ 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 అంటే కట్ చేసేస్తుంది చక్కగా. అప్పుడు పెజన్స్ అన్ని థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్ అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. ఈ కథ మీకు నచ్చింది కదా. సో మీరు కూడా ఫ్రెండ్స్ చక్కగా మీ ఫ్రెండ్స్ తో ఒకరికొకరు షేరింగ్ చేసుకుంటూ టాయ్స్ చక్కగా ఆడుకుంటూ ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. ఈ కథ నచ్చింది కదా, మరి హాయిగా నిద్రపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.